ఇక కడప జిల్లాలోని రిమ్స్ హాస్పిటల్లో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 4 రోజులుగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న 2 వ్యక్తులకు కరోనా సోకినట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన వైద్యులు 2 వ్యక్తులకు ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. అలాగే కోవిడ్-19 కోసం 10 బెడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో కరోనా పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, రిమ్స్ హాస్పిటల్లో 2 కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చూసాం చాలా రాష్ట్రాల్లో కూడా కరోనా మళ్ళీ వస్తుంది అని వస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ దుర్గా. ముఖ్యంగా చూసుకుంటే గనక కరోనా అయితే గనక మరోసారి ప్రజలను కూడా పూర్తిస్థాయిలో భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కావచ్చు, అలాగే పలు జిల్లాల్లో కూడా ఇప్పటికే పాజిటివ్ కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మనం చూసుకుంటే కనుక కడప నగరంలో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్లో ఇవాళ 2 పాజిటివ్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నంద్యాలకు చెందినటువంటి ఒక మహిళ దాదాపుగా గత 4 రోజుల నుంచి కూడా పూర్తిస్థాయిలో ఇంటి వద్ద దగ్గుతూ ఉండడంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కడప రిమ్స్ తరలించడం జరిగింది. అయితే ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా ఆ మహిళలకు టెస్ట్ చేయడంతో కూడా పూర్తిస్థాయిలో ఆమెకు కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అయితే కడప నగరానికి చెందినటువంటి మరో వ్యక్తి కూడా పూర్తిస్థాయిలో తీవ్ర జ్వరం రావడంతో కూడా అతను కూడా రిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ కావడంతో కూడా అతను కూడా టెస్ట్ చేయగా పాజిటివ్ రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా అయితే కనుక కడప జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే మొత్తం యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో కూడా అలర్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటికే రిమ్స్ లో అయితే కనుక ప్రత్యేకంగా కూడా హై సొల్యూషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొత్తంగా దీనికోసం కూడా రిమ్స్ ఏదైతే కోవిడ్-19 ఉందో దానికోసం కూడా మొత్తంగా 10 బెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరైనా పేషెంట్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే దగ్గు అలాగే తీవ్ర జ్వరం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇప్పటికే మాస్కులు కానీ అలాగే శానిటైజర్లు కానీ అందరూ కూడా వాడాలని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఎవరైనా సరే భయపడకుండా పూర్తిస్థాయిలో కూడా తీవ్ర జ్వరం అలాగే దగ్గు ఉంటే కనుక ముందుగా వచ్చి రిమ్స్ అడ్మిట్ చేయాలని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేపడుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకుంటే కనుక కడప నగరంలో అయితే కనుక 2 పాజిటివ్ కేసులు కూడా బయటపడడంతో కూడా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో కూడా అప్రమత్తమై ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో పూర్తిస్థాయిలో కూడా ఈ కరోనాకు సంబంధించినటువంటి నివారణ చర్యలు తీసుకోవాలని దానిపైన కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సుధీర్.